ఒక స్పెషల్ వీడియో ఉంది. దాంతో పాటు నా ఫ్రెండ్ని నేను ప్రాంక్ చేయబోతున్నాను. మరి ఏంటి ఇంత సడన్ గా? ఎందుకంటే క్వశ్చన్లు అడుగుతూ ఇప్పుడే కదా వచ్చావు, చెప్పే గ్యాప్ ఇస్తావా నాకు? యాక్చువల్లీ నేను ఇండియా నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఏంటి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వు బ్యాంకాక్ షిఫ్ట్ అవుతున్నావా? ఎస్. అక్కడ ఏమైనా సర్జరీ చేయించుకుందాం అనుకుంటున్నావా? Good bye goes to heaven, Bad girl goes to Bangkok. Same but different. No money, no honey. ఇలా ప్యాకింగ్ వీడియోస్ లో నాలాంటి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉండాలన్నమాట. మడత పెట్టడానికి ఈ డ్రెస్ ని మడత పెట్టి ఆ కుర్చీని మడతబెట్టి పడితే లైన్ లో పడుతుంది, లేకపోతే తిడుతుంది, పోతే ఇసట పోతుంది, అది పోతే ఇంకోటి వస్తుంది. పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది ఆల్ సెట్ టు గో. డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోవా ప్లీజ్. చాలు ఇంకా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మీ ఐషు ముచ్చట్లు. ఈరోజు కూడా మీకోసం చాలా ముచ్చట్లతో వచ్చేసానమాట. కానీ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఒక స్పెషల్ వీడియో ఉంది. దాంతోపాటు నా ఫ్రెండ్ని నేను ప్రాంక్ చేయబోతున్నాను. సో హోప్ మీ అందరికీ నచ్చుతుంది అని. సో మీకు ఖచ్చితంగా నచ్చేటట్లే చేస్తాను. ఒకవేళ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొత్త కాన్సెప్ట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాను. మీ షోస్లో కానీ సిరీస్లో కానీ ఎలా ఎంటర్టైన్ చేస్తున్నానో అలాగే వ్లాగ్స్లో కూడా ఎంటర్టైన్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేసేస్తానమాట. సో మీకు మంచి కంటెంట్ కావాలి, మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే ఖచ్చితంగా మీ ఐషు ముచ్చట్లకి సబ్స్క్రైబ్ చేయండి. సో చాలామంది వీడియో చూస్తారు, లైక్ చేస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు. సబ్స్క్రైబ్ చేస్తేనే అయ్యో సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుతున్నారు, నేను ఇంకా మంచి వీడియోస్ చేయాలి అని ఎనర్జీ బూస్ట్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మీ ఐషు ముచ్చట్లు. అండ్ చెప్పాను కదా, మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను చేస్తాను. అండ్ ఎవరితో కావాలో కూడా అడగండి, ఖచ్చితంగా వాళ్ళు నాకు అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో కూడా వెళ్ళి చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడూలాగే ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాయ్. సో ఇందాక చెప్పాను కదా నేను ఒక ఫ్రెండ్తో ప్రాంక్ చేయబోతున్నాను. సో తనకు కాల్ చేసేద్దాము, తను ఎలా రియాక్ట్ అవుతుంది, అసలు వస్తుందా లేదా ఇంటికి అనేది చూద్దాం. అందరూ బిజీ ఉంటారు కదా. నాకు ఎమర్జెన్సీ అంటే ఎవరు రెడీగా ఉన్నారనేది కూడా నాకు తెలుసుకోవాలని ఉంది. సో హలో 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 చెప్పమా. అక్క ఎక్కడున్నావు? నేనా సెలూన్ లో ఉన్నాను. ఓకే, ఏం లేదు, ఒకసారి ఇంటికి వస్తావా? ఏమైంది? చిన్న ఎమర్జెన్సీ ఉంది, సో అందుకని. ఏమైంది? ఏం అవ్వలేదు, జస్ట్ ఇంటికి రావా ప్లీజ్? సరే, ఒక 10 minutes ఓకేనా? సెలూన్లో ఉన్నా అన్నావు. సెలూన్ లో ఉన్నా, హెయిర్ వాష్ అయిపోయింది ఒక 10 minutes లో. ఓకే ఇంటి పక్కకే ఉన్నాను. ఓకే త్వరగా రా, చాలా ఎమర్జెన్సీ. అలాగే బాబు, హార్ట్ అటాక్ వస్తుంది, ఇప్పుడే తడి జుట్టుతో వచ్చేస్తా. లేదు చేయించుకునే రాలే, ఇంటికి వచ్చే. ఓకేనా? సరే ఓకే బాయ్. బాయ్. బాగానే రెస్పాండ్ అయింది. సో మీకు అంటే ఇది చేయొచ్చో లేదు నాకు తెలియదు, కానీ మీరు మీ ఫ్రెండ్స్ని టెస్ట్ చేయాలి అంటే ఎమర్జెన్సీ అని చెప్పి కాల్ చేయండి. ఎంతమంది రియాక్ట్ అవుతారు అనేది, అంటే మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు, బట్ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇదొక టిప్ కూడా. ఇలాంటి పిచ్చి అన్నీ చేస్తూ ఉంటాను, బట్ ఇట్స్ ఓకే. సో వచ్చాక నేను ఏం వ్లాగ్ చేయబోతున్నా అనేది మీకు కూడా ఓపెన్ అయిపోతుంది అనమాట. నాట్ ఓన్లీ ప్రాంక్ బట్ ఒక మంచి వ్లాగ్ అని చెప్పచ్చు. నేను ఆ పేరు అయితే టైటిల్ అయితే చెప్పట్లేదు. సో చూద్దాం. సో ఇప్పుడే కదా నేను కాల్ చేశాను, నా ఫ్రెండ్ అయితే వచ్చేసింది, కాలింగ్ బెల్ కొడుతుంది. వెళ్ళి తన్ని తీసుకొచ్చేస్తాను. తర్వాత ఈ వీడియో ఎందుకు అనేది మీకు చెప్పేస్తాను. సో రా. కూర్చో. ఫస్ట్ అయితే మైక్ పెట్టుకో. దేనికిది? పెట్టుకో. దేవుడు, ఏంటి ఇప్పుడు మైక్ ఇచ్చావు, బ్లాగ్ చేస్తున్నావా? అవును. దేనికి అసలు ఇదంతా ఏంటి? ఇల్లు సర్దుతున్నావా?
లేదు కబోర్డ్ లేని సర్దాలా? ఏహే కాదు, సర్దడానికి నిన్నెందుకు పిలుస్తా? మరి ఏంటి ఇంత సడన్ గా? ఎందుకంటే క్వశ్చన్లు అడుగుతూ ఇప్పుడే కదా వచ్చావు, చెప్పే గ్యాప్ ఇస్తావా నాకు? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. కాదు ఆ, షిఫ్ట్ అయిపోతున్నా ఎక్కడికైనా? కాదు ఇల్లు మారుతున్నావా? షిఫ్ట్ అవడం అన్న మారదాం అంటే ఒకటే shift కదా. అయితే ఏదైనా ప్లేస్ షిఫ్ట్ అయిపోతున్నావా, ఇల్లు మారుతున్నావా? ఎంత మెస్సీగా నీ ఇల్లు ఎప్పుడు ఉండదు కదా, ఎందుకుంది? ఉండదు. ఎందుకు అంటే నేను కొత్త బట్టలు ఏం తెచ్చుకొని పాత బట్టలు ఎవరికి? ఏ కాదు, అసలు గ్యాప్ ఇయ్యమను. ఏదో బ్లాగ్ చేస్తున్నాను, నాకు నీకంటే అలవాటు, నాకు అలవాటు లేదు. ఇది నా ఛానల్, ఓకేనా? సరే, నీ ఛానల్ కాదు. ఓకే. సో నువ్వు నా ఛానల్లోకి వచ్చావు. ఏంటి చెప్పు. ఏం లేదు, చెప్పు. యాక్చువల్లీ నేను ఇండియా నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఏంటి ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇండియా నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నా, ఇండియా నుంచి ఎక్కడికైనా? వేరే కంట్రీ. ఓ, కంట్రీ మారుతున్నావా? జోక్ చేయట్లే కదా? లేదు, నిజంగా జోక్ ఎందుకు చేస్తాను, ఆల్రెడీ వాళ్ళకి కూడా చెప్పాను. ప్రూఫ్ ఏంటి? ఇదే ప్రూఫ్, సర్దేసుకుంటున్నా మొత్తం. ఇవే 10 రోజులకి వెళ్ళి సర్దుకున్నట్టుంది, ఇది కాదు ప్రూఫ్. ఇంకా ఉంది, ఇంకా చాలా బట్టలు ఉన్నాయి. ఇది ఓన్లీ జస్ట్ నార్మల్ ప్యాకింగ్ సూట్ కేసు అంతే, ఇంకో 2 సూట్ కేసులు ఉన్నాయి. ఏమైనా మూవీ వచ్చిందా, ఎక్కడికైనా వెళ్తున్నావా? పోనీ చెప్పు, హార్ట్ అటాక్ తెప్పించుకో సడన్ గా. మూవీ రాలేదు, ఇంకా ఈవెంట్కి వెళ్ళట్లేదు, నిజంగానే వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నా. ఇండస్ట్రీ షో, నువ్వు ఇండస్ట్రీలోనే కదా ఉంటావు, ఎందుకు వేరే కంట్రీకి వెళ్తావు? నాకు ఉండబుద్ధి కావట్లేదు అక్క, అసలు ఎక్కడ ఉండబుద్ధి కావట్లేదు, ఏం చేయబుద్ధి కావట్లేదు. సో వేరే కంట్రీకి వెళ్తే కొంచెం మైండ్ రిఫ్రెష్ చేసుకుని మేబీ అక్కడ ఏమైనా జాబ్ చూసుకుందాం అనుకుంటున్నా. 7th సెన్స్ కొడుతుంది, 6th కూడా కాదు. అబ్బే కొట్టే ప్రోగ్రాం లేదు జీజీ, మీ బదిలీ చెప్తాను. బేసిక్గా 6th సెన్సే ఉంటుంది. వదిలేస్తున్నావా నిజంగా? నిజంగానే వదిలేస్తున్నా. జోక్ అని ఎలా అనుకుంటావు నువ్వు? సరే పోనీ ఏ కంట్రీకి వెళ్తున్నావు ఏంటి? స్వాదిక. స్వాదిక బూతులు మాట్లాడుతున్నావు ఏంటి? స్వాదిక్. ఓ, స్వాదిక అంటే బ్యాంకాక్. నువ్వు బ్యాంకాక్ షిఫ్ట్ అవుతున్నావా? ఎస్. ఏ అక్కడ ఏమైనా సర్జరీ చేయించుకుందాం అనుకుంటున్నావా? బ్యాంకాక్ లో ఏముంది అసలు? అక్క కలిసిపోతావా? వెళ్ళి మనం జాబ్ చేసుకుందాము అని. గైస్ మీరు చెప్పండి, ఇంత సడన్ గా నన్ను పిలిచింది. సరే పిలిచాక ఏదో ఇలాంటి కబోర్డ్ లో సర్దమంటూ. సర్లే స్వాదికాకి ఎందుకు వెళ్తారు ఎవరైనా? 4 రోజులు 5 రోజులు ట్రిప్కి వెళ్ళి వస్తారు. కాకపోతే మేము కొంచెం ఒక 1 రోజులు ఫ్యామిలీతో ట్రిప్ వేద్దాం అనుకున్నాను. అసలు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అని చూసాను. అమ్మాయి ఎందుకు సర్లే వెళ్ళిపోతుంది కదా, మన కాంపిటీషన్ తగ్గిందిలే అనుకున్నాను. నీకు నేను కాంపిటీషన్ ఏంటక్క? ఇప్పుడు కావాలని పొగిడించుకోవడం కాకపోతే ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి సీరియల్ చేస్తుంది. చూడు భూమి మింగేసా కదా, భూమి పొట్టిలో అంటే ఏజ్ గురించి కాదు, నువ్వు చాలా చిన్న ఏజ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చేసావు కదా, కవర్ చేసా. సో అలా అన్నమాట, అందుకని అన్నాను. కానీ లేదు, నా చిన్నప్పటి నుంచి నువ్వు సీరియల్ చేస్తున్నావు అక్క. ఇప్పుడు ట్రిప్కి వెళ్ళబోతున్నావు. అంతే, దానికి ఇండియా మంచిగా డైవర్ట్ చేసావు కదా నీ గురించి. ఒక్క సీన్ లో షీ డిడ్ ఎ పర్ఫార్మెన్స్. ఏజ్ ఎక్కడ బయట పడుతుంది? లేదు, నేను 30 కూడా కాదులే. కాకపోతే చెప్పా కదా, భూమి పుట్టక ముందే వచ్చేసింది ఇండస్ట్రీకి. సో ట్రిప్ కోసం ఇవన్నీ ప్లాన్ చేసావు బేసిక్ గా. 7 days ఇండియాలో ఉండట్లేదు మా ఇష్యూ. సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు త్వరగా, ఎందుకంటే ఐ డోంట్ హావ్ ఎనీ డేట్స్ మాట. నా స్కెడ్యూల్ చాలా టైట్ గా తెలుసు. సీరియల్ డి అన్ని చూస్తున్నాం. డీలో అయితే ఏంటిది ఇంత బాగా చేస్తుంది అనే ఫీలింగ్ వచ్చేసింది అనమాట. లెఫ్ట్ లెగ్ తిప్పు, రైట్ లెగ్ ఎత్తానంటుంది, కింద పడు. మొన్న ఒక పర్ఫార్మెన్స్ చేసింది దొల్లేది, అది నేనే నేర్పించా స్టెప్. దొల్లేదు కాదు, సారీ పాకేది కూడా కాదు, అది చెప్పాం కదా చుట్టూ అక్కడికి వెళ్ళాక ఎలాగో షాపింగ్ చేయాలి కదా. సో 7 days కి 7 outfits. తీసుకోపోయినా అక్కడ చాలా ఫేమస్ ఏంటంటే కొరియన్ కాస్మెటిక్స్ కానీ ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ, అందుకని నేను స్కిన్ కేర్ కూడా చాలా తక్కువ తీసుకెళ్తున్నాను. మినిమల్ గా కూడా ఏమైనా మంచిగా
అక్కడ బ్లాగ్స్ చేస్తావని నేను అనుకుంటున్నాను. సో మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన వీడియోస్ ఇవ్వు. అండ్ గాయస్ ఇది తిన్నది స్టార్టింగ్ మాట, ఈ వీడియోస్ అన్ని స్టార్ట్ చేసింది జస్ట్ బేబీ స్టెప్స్ లో ఉంది మన ఐషు. సో మీరు అందరి సపోర్ట్ తనకి కావాలి అండ్ మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తుండండి. ఇప్పటి వరకు స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ లో తను ఎలాగైతే సపోర్ట్ చేశారో అండ్ ఇది యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చేసరికి మీరు అంతే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అండ్ వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ స్ట్రైకర్స్. థ్యాంక్ యూ సో మచ్. స్ట్రైకర్స్ ఫ్యామిలీకి ఎంటర్ అయిపోయింది. సో అదే అంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనందరం ఒక ఫ్యామిలీ అన్నప్పుడు ఒకే కంపెనీలో ఉండాలి కాబట్టి అలా స్ట్రైకర్స్ కి వచ్చేసాను అనమాట నేను కూడా. స్టార్ట్ ద వీడియో గాయ్స్. ఓకే నాకు అది ఇవ్వు, నేను బ్యాగ్స్ లో పెట్టుకుంటా, నువ్వు నాకు కాస్ట్యూమ్స్. నైస్ రా బుడ్డి బ్యాగ్, బెల్ట్ ఉంది, యా చార్జర్స్ అవన్నీ పెట్టుకోవడానికి అనమాట. సో ఇప్పుడు నాకు ఒక్కొక్క అవుట్ఫిట్ నువ్వు ఇవ్వు, నేను బ్యాగ్ లో సర్దుతా అనమాట. కాదురా షాపింగ్ చేసామంటే ఏదో షోస్కో దేనికో అనుకున్నాను. బ్యాంకాక్ మంచి షాపింగే చేసావురా. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకాక్ వెళ్తామా, అక్కడ పబ్స్ కానీ బయట నైట్ ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు డాన్స్ చేసినప్పుడు ఇలా ఊగడానికి సేమ్ బర్తిబులే. నో మనీ నో మనీ, గుడ్ బై గోస్ టు హెవెన్, బ్యాడ్ గర్ల్ గోస్ టు బ్యాంకాక్. same but different. No money, no honey. బాయ్ అని ఎప్పుడు గర్ల్ అని మెన్షన్ చేయాలి. బ్యాడ్ గర్ల్స్ గోస్ టు బ్యాంకాక్ అంటే బ్యాడ్ గర్ల్స్ అని కాదు, బట్ ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి ఏమి ఉండదు అక్కడ. కాదు ట్రిప్ అంటే మామూలుగా సోలో వెళ్తాము ఐషు, బ్యాంకాక్ కి ఫ్యామిలీతో. అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు ఎందుకని. అంటే బ్యాంకాక్ కి ఫ్యామిలీతో అంటే నువ్వు ఎక్కడికైనా యాదగిరిగుట్ట అలాంటి తిరుపతో నాకు నేను ఎక్కడికి ఏ ట్రిప్ వెళ్ళాలన్నా ఏ హాలిడే వెళ్ళాలన్నా మా మమ్మీ తమ్ముడు ఉంటే అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తా. సరే దుబాయ్ వెళ్ళావు కదా, అప్పుడు తీసుకెళ్ళి ఆంటీని తమ్ముడిని, బాగుండదు. బ్యాంకాక్ ఆంటీని తమ్ముడిని ఎందుకు తీసుకెళ్ళి? వాళ్ళు కూడా చూడాలి కదా బ్యాంకాక్ లైఫ్. సో ఫస్ట్ టైం వెళ్తున్నాం, నాకు ఆ రియాక్షన్స్ కావాలన్నమాట. అక్కడికి వెళ్ళాక ప్రతి ఒక్క రియాక్షన్, అక్కడ మేము ఏమేమి చేసాము, ఏం క్రేజీ థింగ్స్ చేసాము, ఎంత ఎంజాయ్ చేసాము, నేను ఏం అవుట్ఫిట్స్ వేసుకున్నాను అంటే ఇప్పుడు ఎలాగో మడత పెట్టి చూపిస్తున్నాను కాబట్టి అక్కడికి వెళ్ళాక వేసుకుని చూపిస్తారనమాట. సో ఇంకా చాలా రచ్చ ఉంటుంది. నాతో పాటు ఇంకా చాలా మంది వస్తున్నారు, వాళ్ళు ఎవరు ఏంటి అనేది సర్ప్రైజ్ అనమాట. ఓ గ్రూప్ గా వెళ్తున్నారా? ఎస్, అందరూ ఫ్యామిలీసే కానీ బేసిక్ గా సింగిల్స్ వెళ్దామని చెప్పి పిలిచారు. నేనేం చెప్పానంటే నేను నా ఫ్యామిలీతో వస్తాను, ఆల్రెడీ ట్రిప్ అనుకున్నాను. సో ఇంకా వాళ్ళు కూడా ఫ్యామిలీస్ తీసుకొస్తున్నారు అనమాట. పెద్ద ప్లానింగ్. ఇలా ప్యాకింగ్ వీడియోస్ లో నాలాంటి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉండాలన్నమాట, మడత పెట్టడానికి. ఈ డ్రెస్ ని మడత పెట్టి మనం ఎక్కడికి వెళ్ళినా సరే ట్యాంక్ టాప్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. దేని మీదకైనా బాగా సెట్ అవుతాయి కాబట్టి ఒక జీన్స్ వేసుకుని ట్యాంక్ టాప్ వేసుకుని దానిపైన కోట్ వేసుకుని వెళ్ళిపోవచ్చు, లేదా మిడీ వేసుకుంటే దానిపైన ట్యాంక్ టాప్ వేసుకోవచ్చు. సో బ్లాక్ వైట్ అండ్ క్రీమ్ పెట్టుకుంటే ఏ డ్రెస్సెస్ మీదకి సెట్ అయిపోతాయి. కొన్ని ట్రాన్స్పరెంట్ డ్రెస్సెస్ ఉంటాయి, అవి వాటికి కూడా యూజ్ అవుతాయి. సో ఇవి బేసిక్ ఎసెన్షియల్స్ అనమాట. అండ్ చెప్పాను కదా ఐఎమ్ గోయింగ్ టు బ్యాంకాక్ అని. సో ఇలాంటి బట్టలే ఉంటాయి. సో కొన్ని ట్యాంక్ టాప్స్ అంటారు, కొంతమందికి తెలియనప్పుడు అవి ఎలా చెప్పాలంటే స్పెగిటీస్ అంటాము, పెటీ కోట్స్ అంటాము, ఇలా చాలా. సో ఇలా చాలా అనుకోవచ్చు, బట్ మెయిన్ ఆ 3 కలర్స్ ఉంటే మనకి దేనికైనా ఎమర్జెన్సీకి యూజ్ అవుతాయి కాబట్టి ఓన్లీ వాటి వరకు. అంటే నాకు డిఫరెంట్ కలర్స్ పెట్టుకున్నాను, చాలానే పెట్టుకున్నాను. బేసిక్ గా ఐషు డ్రెస్సింగ్ అంటే కొంచెం చాలా కాన్షియస్ ఉంటది అండ్ అట్ ద సేమ్ టైం సెలెక్షన్ కూడా చాలా బాగుంటది. అక్కడికి వెళ్ళాకే మళ్ళీ షాపింగ్ చేస్తాను ఇదే అనుకోవద్దు, అందుకని చాలా తెలుసా అక్కో చెల్లో నాకు లేదు. నా ఫ్రెండ్స్ అయినా నా సైజులు ఉంటే బాగుండు, మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇప్పుడు పవిత్ర, రోహిణి అందరు ఉన్నారన్నమాట, మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాం ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే. కాకపోతే అక్కకి నా డ్రెస్సెస్ నచ్చుతాయి కాబట్టి, కానీ ఆప్షన్ లేదు. యా అక్కవి నేను వేసుకోవచ్చు. చూసారా, అంటే లూజ్ గా నాకు లూజే ఇష్టం, నాకు లూజే ఇష్టం, మీరు లూజే అనేటట్టు లూజ్ డ్రెస్ వేసుకుంటా. ఇంకా మరి బ్యాంకాక్ అంటే కొంచెం రచ్చ ఉంటది కదా, అందుకనే షార్ట్స్ కూడా పెట్టుకుంటున్నా. అబ్బాయిలు ఇప్పటి వరకు నేనేం పోస్ట్ చేయలేదు షార్ట్స్ మీద, వీటి మీద. ఇన్స్టాగ్రామ్ లో హల్చల్ ఉంటది, ఐషు అకౌంట్ ని చూసేది. అన్ని షిమ్రీ ఎందుకు అంటే బ్యాంకాక్ కదా, పార్టీగా అన్నమాట. నైట్ లైఫ్ ఎక్కువ ఉంటది బ్యాంకాక్ లో బేసిక్ గా. నేను ఇంకో విషయం చెప్పనా, నేను తిరిగిన అబ్రాడ్స్ మొత్తం చాలా మటుకు చాలా ఫ్రీగా తిరిగాను. ఎందుకంటే మన జీ తెలుగు దయ వల్ల బ్యాంకాక్ వెళ్ళా, దుబాయ్ వెళ్ళా, మలేషియా. అలా అంటే నువ్వు ఫ్రీగా తిరిగాను అంటే జనాల నుంచి కొంచెం ఇక్కడ ఉంటే ఫొటోస్ అని వస్తారు కదా, అలా కాదు, చాలా ఫ్రీగా
యూనో చాలా freeగా ట్రావెలింగ్ అంటే అకామిడేషన్ ఇవన్నీ చాలా ఫ్రీగా వెళ్ళి నేను ప్లేసెస్ విజిట్ చేశాను. దానికోసమైనా ఇప్పుడు మళ్ళీ సీరియల్ చేయాలి చేసాము. బట్ ఏంటి అంటే అప్పుడు మమ్మల్ని తీసుకెళ్లేదు, వీళ్ళని మాత్రం బాగా తీసుకెళ్లారు. అంతే, దానికి అదే ఉండాలి, రాసి పెట్టి ఉండాలి. అదే ఇదేంట్రా ఇది కార్డ్ సెట్. రేపు నేను ఎయిర్పోర్ట్ కి వేసుకెళ్తున్నాను అనమాట. సో ఎయిర్పోర్ట్ బ్లాగ్ కూడా చేస్తాను కాబట్టి ఎయిర్పోర్ట్ లుక్ చూసే. హ్యావ్ అ షూ, వైట్ కలర్ షూ, గ్లావ్స్ అన్ని ఉండాలి. సో యా, గాగ్స్ అంటే గుర్తొచ్చింది, మా మమ్మీ నిన్న గిఫ్ట్ చేసింది. మమ్మీ ఎందుకు మమ్మీ నన్ను తీసుకెళ్ళాలి కదా? ఎందుకు అంటే నేను ఈ షేప్ లో గాగ్స్ కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతున్నాను, ఈ షేప్ కావాలి అని. మా మమ్మీ అలా కనిపెట్టేసి సర్ప్రైజ్ గా తీసుకొచ్చింది. డ్రెస్సెస్ అంటే సరిపోవు కానీ ఇలాంటివన్నీ సరిపోతాయి. ఇట్స్ ఓకే రా. ఇవి కూడా టైట్ అవుతావేమో. లేదు రాసి పడితే లైన్ లో పడుతుంది, లేకపోతే తిడుతుంది, పోతే ఇసట పోతుంది, అది పోతే ఇంకోటి వస్తుంది. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది ఓకే నైస్ రా, సరిపోయింది సైజు. వచ్చాక ఇస్తానక్క. వెళ్ళు, ట్రిప్ కి వెళ్ళి ఒకసారి వాడాకే వాడాలి. సో ఇవి బెల్ట్స్ ఇవన్నీ. యా, ప్యాంట్స్ అండ్ నైట్ డ్రెస్సెస్. అది ట్రెంచ్ కోట్ అంటే షార్ట్ వేసినప్పుడు, టీ షర్ట్ వేసినప్పుడు లేదా స్పైకి వేసినప్పుడు పైన అలా వేసుకోవడానికి అనమాట. నైస్. దట్ ఈస్ గిఫ్ట్. సో ఇలాంటివి కొరియన్స్ బాగా వాడతారు కదా? యా, అంటే అక్కడ డ్రామాస్ చూస్తావా? ఎస్. ఎవరు గిఫ్ట్ ఇచ్చా చెప్పు? ఇది నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది, రితన్య. సీక్రెట్ శాంటా గిఫ్ట్ అనమాట. ఓ, నాకు ఇలాంటి ఫ్రెండ్స్ కావాలి. నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఇట్స్ ఓకే. ఇది ఎందులో పెడతావు? సో ఇది నైట్ వేర్ అనమాట. అవి కూడా నైట్ వేరే. లాండ్రీ గురించి సిగ్గుపడడానికి ఏం లేదు, ప్రతి ఒక్క అమ్మాయికి కావాలి కాబట్టి ఖచ్చితంగా ట్యూబ్స్ అయితే పట్టుకెళ్ళాలి మనం. స్ట్రాప్లెస్ బ్రాస్ కూడా, ఎందుకంటే కొన్ని డ్రెస్సెస్ అక్కడ కొనొచ్చు, మనం అప్పటికప్పుడు వేసుకోవాలి అంటే ప్రతిదీ నేనైతే ముందుగానే సేఫ్టీగా పెట్టుకుంటాను అనమాట. అలా స్ట్రాప్లెస్వి ఒక 2 పెట్టుకుంటున్నాను. అండ్ కొన్ని ప్యాంట్స్ కోసం, వాటి కోసం మనం సీమ్లెస్ ప్యాంటీస్ అని చెప్పి అవి ఇవి యూజ్ చేయాలి. సో అవి కూడా ఉన్నాయి. అండ్ షార్ట్స్, ఫస్ట్ అంటే మీరు ఏ షార్ట్ డ్రెస్సెస్ వేసుకున్నా దాని లోపల మనకి సేఫ్టీ కోసం షార్ట్స్. అండ్ యాజ్ యూజువల్ మనం టీషర్ట్ బ్రాస్, నార్మల్ బ్రాస్, అన్ని బ్రాస్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, కింద కామెంట్ చేయండి మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలో. నేను ఖచ్చితంగా అవి చేయడానికి ట్రై చేస్తాను, మోస్ట్లీ చేస్తాను కూడా. అండ్ యా, సిగ్గుపడడానికి ఏం తప్పు లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మన లైఫ్లో ఇవి కూడా ఒక పార్టే కాబట్టి మనం ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ అవేర్నెస్ అయితే ఉండాలి అమ్మాయిల కోసం. సో అందుకని ఎవరైతే ఇప్పుడు ఇంకా అంటే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ పర్పస్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు, మనకు ఎలా మన మమ్మీస్, మన సిస్టర్స్ చెప్తారో అలా అన్నమాట. సో ఇది కూడా వెళ్ళిపోతే ఓన్లీ క్రీమ్స్ ఇంకా ఫుట్వేర్ పెట్టాలి. ఇవి ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోయింది. చెప్పాను కదా చాలా సింపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాక చాలా కొనుక్కోవాలని. సింపుల్, యా, చాలా సింపుల్. కానీ బ్యాగ్ రిటర్న్ ఇంకొక 15 kgs బ్యాగ్ వస్తుంది ఫర్ షూర్. 50 అసలు ఖాళీ పెట్టుకుని వెళ్తుందే దానికోసం. యా, సో ఇప్పుడు నైట్ డ్రెస్సెస్ అనేవి ఇటు హాఫ్ వరకు సర్దేసి, ఎప్పుడు టీషర్ట్స్ అక్క ప్లేస్ సరిపోవాలంటే రౌండ్ ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. ఓకే, అలా రోల్ కింద పాడి దొల్లాలన్నమాట. Or should be rolling. కింద పడి దొల్లాలన్నమాట. మమ్మల్ని వదిలి వెళ్తున్నావు కాబట్టి కుళ్ళు. యా, ఐ నో, నేను రమ్మన్నాను కానీ వీళ్ళకే షూటింగ్లు ఉన్నాయి. సో ట్రెంచ్ కోట్ ఆల్రెడీ చెప్పాను. అలాగే మేబీ చల్లగా ఉండొచ్చు, మనకి ఎప్పుడు ఎక్కడ ఏ క్లైమేట్ ఎలా మారుతుందో తెలీదు. సో వాటి కోసం మనం ముందు జాగ్రత్తగా అన్నీ పెట్టుకోవాలి. అందుకని స్వెటర్ కూడా. ఇదేదో అనుకోకండి, సో మీరు అమెజాన్లో హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు తెలియని వాళ్ళకి. జస్ట్ ఇలా అంటే మేకప్ బ్యాగ్ రెడీ అయిపోతుంది. సో మేకప్ ఐటమ్స్ అన్నీ ఈ బ్యాగ్లో ఉన్నాయి అన్నమాట. ఇది చాలా సింపుల్గా, అంటే ట్రిప్స్కి వెళ్ళినప్పుడే యూజ్ చేస్తాను. షూట్కి ఇంకో బ్యాగ్ ఉంటుంది, అది కూడా వ్లాగ్ చేస్తాను నేను, వాట్స్ ఇన్ మై మేకప్ బ్యాగ్ అని. సో ఇది ఏంటి అంటే ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఓన్లీ మినిమల్ మేకప్ ఉంటుంది కదా, ఇలా
ఎట్లా పడితే అట్లా వేసేసుకుని మనం ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ అద్దం ముందు అలా అని చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మళ్ళీ ఇలా వేసేసుకుంటే సరిపోద్ది. అదే పౌచ్లో వేస్తే తీసి పెట్టి ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా సింపుల్గా ఇలాంటివి మనకి బద్ధకంగా ఉన్న వాళ్ళకి ట్రిప్సే కాదు, బద్ధకంగా లేజీ ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా అన్ని పడేయచ్చు అనమాట. బట్ నేను మంచిగానే సర్దుకుంటా. సో మేకప్ బ్యాగ్ కూడా రెడీ. మేకప్లో ఏమున్నాయి ఏంటి అనేది తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఎన్ని వీడియోస్ చేయాలి తెలుసా? హోమ్ టూర్ వీడియో, నీ రూమ్ టూర్ వీడియో, ఐ మీన్ బెడ్రూమ్ వీడియో, వార్డ్రోబ్ వీడియో, కిచెన్ టూర్ వీడియో, ఫ్రిడ్జ్ వీడియో. ఓకే ఇవన్నీ ఆపే, మీకేం కావాలో చెప్పండి. ఐషు ఇంట్లో ఏముంది, బెడ్రూమ్ లో ఏముంది, మాకు అవే కావాలి. వార్డ్రోబ్ లో ఏమున్నాయి తప్పకుండా చేస్తాను. సో టమాటో ఏంటి ఐషు? ఇది టొమాటో నువ్వు తింటావని తీసుకొచ్చానక్క. ఒరిజినల్ టమాటో కాదు, హైబ్రిడ్ ఇది. అంటే నీకు ఏదైనా యూనిక్ గా స్పెషల్ గా ఇవ్వాలి కదా తినేకే. అది బాగుంది. బట్ ఇది ప్యాక్ అన్నమాట, ఫేస్ ప్యాక్. అక్కడ ఉంటాయి కదా ఐషు. అంటే బై మిస్టేక్ నేను అక్కడికి వెళ్ళాక సడన్ గా ట్యాన్ అయిపోయి లేకపోతే ఇంకా అంటే అంత చేసుకునే టైం ఉండదు. ట్యాన్ చాలా అవుతారు. టైం ఉండదు. బట్ ఏదో ఒకటి ప్యాక్ పెట్టుకోవడం అలవాటు కాబట్టి అలా పెట్టుకుంటున్నాను. ఇది కూడా కొరియన్ ప్రొడక్టే అనమాట. సో ఐ లవ్ కొరియన్ ప్రొడక్ట్స్. నేను అందుకనే స్కిన్ కేర్ ఎక్కువ కూడా తీసుకెళ్ళట్లేదు. నా దగ్గర చాలా మినిమల్గా తీసుకెళ్తున్నా. ఎక్కువ కాదు జస్ట్ మాయిశ్చరైజర్ ఒకటి. అవేంటి భయ్యా చెప్పండి. స్కిన్ కేర్ కాదంటే అక్క, ఒక టోనర్, ఓకే, ఒక ఫేస్ వాష్, ఒక వైటమిన్ సి సీరమ్. ఇది కూడా నేను మలేషియాలో కొన్నాను. ప్రొడక్ట్స్ ఏంటి అనేది నేను మళ్ళీ ఇంకొక స్కిన్ కేర్ బ్లాగ్లో చెప్తాను అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏ ట్రిప్కి వెళ్ళినా, మనం ఇంట్లో ఉన్నా, మనం షూటింగ్కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా సన్ స్క్రీన్ అనమాట. ఈ మధ్య తెలుసుకున్నా నేను కూడా దీని ఇంపార్టెన్స్ గురించి. సో ఎక్కడికి వెళ్ళినా ఇవి మాత్రం మెయింటైన్ చేయాలి. సన్ స్క్రీన్, అందులో ఎండలు బాగా ఎక్కువ ఉంటాయంట, అక్కడ ట్యాన్ అవుతామంట. ఐ క్రీమ్ అనమాట, ఇది కూడా కొరియన్ ప్రోడక్ట్. ఐ హ్యావ్ ఆల్ కొరియన్ ప్రోడక్ట్స్. సో ఇది లిప్ మాస్క్ అండ్ మాయిశ్చరైజర్. బట్ ఏంటి అంటే మాయిశ్చరైజర్కి ఇంకొక బాక్స్లో వేయాలి, వాళ్ళు ఎలో చేయరు కాబట్టి ఇంత. అదే లగేజ్లో వేస్తే ఎలో చేస్తారు. సో ఇదొకటి. అండ్ యా, పర్ఫ్యూమ్ నా బర్త్డేకి మా మమ్మీ ఇచ్చారు, చాలా నాకు ఇష్టమైన పర్ఫ్యూమ్. అండ్ ఇంకొక పర్ఫ్యూమ్ విక్టోరియా. యా, సో ఈ రెండు నాకు చాలా ఇష్టమైన పర్ఫ్యూమ్స్. మేకప్ రిమూవల్ వైప్స్. ఎందుకు అంటే బ్యాంకాక్ వెళ్ళినప్పుడు మేకప్ వేసుకుంటాం కదా, మేకప్ వేసుకున్నప్పుడు రిమూవ్ చేసుకోవడానికి. అలాగే ఇది నేను కొత్తగా ట్రై చేస్తున్నాను, నాకు కూడా తెలీదు స్కిన్ కేర్. నిన్నే ఆర్డర్ పెట్టాను, వచ్చింది, ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది. మాస్క్ అది కాదు, మేకప్ రిమూవర్. ఓకే, నైస్. క్లెన్జింగ్ బామ్. ఆ రిమూవర్ కి స్పాంజ్. అండ్ అవన్నీ రాసుకుని రిమూవ్ చేసే ఓపిక లేనప్పుడు డైరెక్ట్ మేకప్ రిమూవర్ అనమాట. నేను బేసిక్గా ఒకటే వెట్ వైప్ పెట్టాను అనుకున్నా, అండ్ లేట్ వస్తుంది అనుకుని ఇంకోటి కూడా కొన్నాను, ఇంకోటి కూడా వచ్చింది. ఇన్ని వెట్ వైప్ చాలరా, తీసుకెళ్ళడానికి ఒకటే పట్టుకెళ్తాను. బట్ రెగ్యులర్ షూట్స్ ఉంటాయి కాబట్టి షీట్ మాస్క్. అక్కడికి వెళ్ళాక చాలా షీట్ మాస్కులు కొనుక్కుంటాను. బట్ ఊరికి అందరూ ఫ్లైట్లో వేసుకుని చూపిస్తారు కదా అని చెప్పి నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. నేను కూడా వ్లాగ్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను కూడా ఫ్లైట్లో వేసుకుని కూర్చుందాం అని ఫిక్స్ అయ్యాను. స్కిన్ కేర్ చేసుకుని ఫ్లైట్లో కూర్చుందాం అనుకుంటున్నాను. లెట్స్ సీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. నేను సిగ్గుపడకుండా, ఎవరు నన్ను చూడకుండా, ఏం కాదులే, అంత మనోళ్ళే ఉంటారు కాబట్టి ఆ బ్యాచ్ చూద్దాం. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా మోస్ట్ ఇంపార్టెంట్ నాకు మ్యూజిక్ అనమాట. చాలా చాలా ఇష్టం నాకు మ్యూజిక్. ఎక్కడున్నా, రూమ్లో ఉన్నా, నేను షూట్కి వెళ్ళినా, ఎక్కడున్నా ఇది క్యారీ చేస్తాను నేను. అండ్ దిస్ ఈజ్ మోస్ట్ ఫేవరెట్ స్పీకర్ మార్షల్. సో ఇది క్యారీ చేస్తాను. అండ్ లేడీస్కి మెయిన్గా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫేషియల్ హెయిర్ రిమూవర్ అనమాట. ఐబ్రోస్ కానీ, అప్పర్ లిప్ కానీ, ఫేస్కి మీకు ఎక్కడ హెయిర్ కొంచెం అంటే అన్కంఫర్టబుల్ ఫీల్ అయినప్పుడు యూస్ చేయొచ్చు. మోస్ట్లీ యూస్ చేయను, ఇన్ కేస్ ఎమర్జెన్సీకి పెట్టుకోవాలి. ఓకే, పెడతారు. అందరికీ తెలుసు ట్రాన్స్పరెన్సెస్ అంటే మనం ఓన్లీ హాఫ్ షోల్డర్స్ వేస్తాం కదా, ఇలాంటి డ్రెస్సెస్ వేసినప్పుడు స్టిక్ చేసుకోవడానికి స్టిక్కర్స్ అన్నమాట, జారిపోకుండా
కంఫర్టబుల్. అవును. చెప్పాను కదా అన్ని సేఫ్టీవి తీసుకుంటాను అని చెప్పి. నా దగ్గర టేప్ ఉందిరా ఇవి. నా దగ్గర స్టిక్కర్స్ ఉన్నాయి అనమాట విడివిడిగా. సో ఇవి కంపల్సరీ. జస్ట్ అది పీల్ చేసి ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ హాఫ్ షోల్డర్ ఉంది కదా, హాఫ్ షోల్డర్ కి అంటే మనకి ఇలా పైకి ఉంది కదా, మనం స్టిక్ జస్ట్ అయిపోవాలి మన స్కిన్ కి అంటే ఏ ప్రాబ్లం లేకుండా వీ కెన్ యూజ్. అలాంటి ఇచ్చింగ్స్ గానీ అలాంటివి రావు. సో అలా అనమాట. అండ్ 1 body lotion for hands, for legs, wherever you want you can use this. So my favorite brand, Victoria's Secret. Yeah, moisturizer is very much like moisturizer అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు హ్యాండ్ బ్యాగ్ లోకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మై ఫేవరెట్ ఇస్ Instax. నైస్. ఇది కూడా నేను ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తాను. ఎలా అంటే నాకు మెమరీస్ని క్యాప్చర్ చేసుకోవడం చాలా చాలా ఇష్టం. సో అందుకని మెయిన్గా నేను ఇది తీసుకోవడం జరిగింది. అండ్ లాంగ్ బ్యాగ్ ఎప్పటి నుంచో యూజ్ చేస్తుంది. యా, దిస్ ఈజ్ గిఫ్టెడ్ బై మై సెల్ఫ్ అనమాట. నాకు నేనే సెల్ఫ్ చేసుకున్నాను. ఏరా అప్పటి వరకు ఒక ఫోటో తీయలేదా? చాలా ఉన్నాయి, ఆల్బమ్లో ఉన్నాయి. యా, ఇది నాకు చాలా ఇష్టమైన కలర్ కూడా. హే, ఒక కెమెరా ఇంకో కెమెరా క్యాప్చర్ చేస్తుంది. ఎస్, దానిలో యాక్చువల్లీ అవి లేవు, ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను, వస్తున్నాయి ఆన్ ది వే. అండ్ బెల్ట్ కూడా బాక్స్ మనం క్యారీ చేయవసరం. అవును, అవంతా పెట్టేసుకోవడం. ఇదైతే బాక్స్ లోనే క్యారీ చేయి క్యామ్ది. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మెడిసిన్స్ ఇవన్నీ మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుందాం. ప్రస్తుతానికి నా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇది కూడా బ్యాగ్లోనే పెడుతున్నాను, హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయట్లేదు. ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్లో ఎక్కువ బరువు కూడా మోయలేము కాబట్టి. ఇంకా అవన్నీ అవసరం లేదా? నో, అన్ని తీసాను కానీ ఒకటి షూ వేసుకుని వెళ్ళిపోతాను కాబట్టి ఓన్లీ స్లిప్పర్స్ ఒక్కటే పెట్టుకుందాం అనుకుంటున్నాను. అది కూడా ఫ్లాట్స్, ఎందుకంటే ఎక్కువ తిరగాల్సి వస్తుంది అక్కడ. సో హీల్స్ పెట్టుకోవచ్చు, కాకపోతే ఫొటోస్ వరకు ఓకే, కావాలంటే అది అక్కడ కొనుక్కోవచ్చు ఒక హీల్. బట్ నేను విన్నది ఏంటంటే అక్కడ ఫుట్వేర్ కూడా చాలా చాలా మోడల్స్ ఉంటాయి, చాలా క్యూట్ ఫుట్వేర్ దొరుకుతాయి అని. ఇప్పుడు అంత హీల్స్ వేసుకుని నేను వెళ్తే అక్కడే పడతాను కాబట్టి ఫ్లాట్స్ పెట్టుకున్నాను అనమాట జస్ట్. అండ్ షూస్ ఐఎమ్ వేరింగ్ ఇట్ ఫర్ ఎయిర్పోర్ట్ కదా. సో ఇది కూడా ఒక పేర్ పెట్టేసుకున్నాను. ఎనీవే నేను ఏం ధీమా ఉన్నాను అంటే అక్కడికి వెళ్ళాక షాపింగ్ చేస్తాను అనే ధీమాతో ఉన్నాను. ఇంతకీ మిర్రర్ పెట్టుకున్నావా? అన్నీ పెట్టావు కానీ అది మర్చిపోయాను. యా, మిర్రర్ తీసుకురావా? మధ్య మధ్యలో ఏమైనా మర్చిపోతే మా తమ్ముడు తీసుకొచ్చి అందిస్తూ ఉంటాడు అనమాట. ఇది మెడిసిన్స్ రా. అది యా, అది హ్యాండ్ బ్యాగ్ లోకి. ఇది బెల్ట్ ఉంది ఇందులో, ఇది పెట్టేసుకో. బెల్ట్ కాదు, అది వైరా. షూర్. ఓ యా, ఇది హ్యాండ్ బ్యాగ్ కేనా? యా. సో చెప్పాను కదా, ట్యూబ్స్ అన్ని పెట్టేశాను అనమాట. 1 pieces టాప్స్ అండ్ దిస్ ఈజ్ స్పెగటీస్ ట్యాంక్ టాప్, వాట్ ఎవర్ యూ కాల్. అండ్ ఇవి లాంజ్రీ. అండ్ ప్యాంట్స్ వచ్చేసి నేను సపరేట్గా పైన పెట్టుకుంటున్నాను, ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది అని. ఏం లేదు, మనకి ఎలా నచ్చితే అలా ఆర్గనైజ్ చేసుకోవాలి. ప్యాంట్స్తో పాటు మనం కొంచెం క్విక్గా డ్రై అయ్యే టవల్ అయితే పెట్టుకోవాలి. బండ టవల్స్ అయితే పెట్టద్దు. ఈ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సో దిస్ ఈజ్ మై స్కిన్ కేర్, చెప్పులు లాస్ట్ పెట్టుకుందాం. అండ్ ఇన్స్టాక్స్ కూడా నేను మోస్ట్లీ ఇలా బాక్స్లో పెట్టాను. అది ఇన్స్టాక్స్ పాడవకుండా స్పేస్ మనకి కలిసి రావాలి అంటే ఇట్లా జిప్ తీసి దీని లోపల పెట్టేస్తానమాట. సో అప్పుడు ఏంటంటే మనకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ చార్జర్ ఏమైనా ఉందా? ఉండదు దానికి. సో మేకప్ కిట్ అండ్ మై మార్షల్ స్పీకర్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, స్టిక్కర్స్, మేకప్ రిమూవర్, 1 బెల్ట్ క్యారీ చేస్తాను. సో ఈ బెల్ట్ ఏంటంటే నాకు చాలా ఇష్టమైన బెల్ట్. నేను ఫస్ట్ ఎక్స్పెన్సివ్ బెల్ట్ అనమాట, నేను నాకు గిఫ్ట్ ఇచ్చుకుంది ఫ్రమ్ కోచ్. ఇది ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తాను, డ్రెస్సెస్కి కానీ జీన్స్కి కానీ అన్నిటికీ సెట్ అవుతుంది. యాజ్ ఐ టోల్డ్ యూ మాస్క్, బట్ ఇది అయితే నేను బ్యాగ్లో పెట్టుకుంటాను. అండ్ చెప్పాను కదా, ఎందుకు అంటే మా మమ్మీ వస్తున్నారు నాతో, మా మమ్మీకి అవసరపడవచ్చు, ఇంకా నా చుట్టూ చాలామంది ఉంటారు, వాళ్ళకి అవసరం పడవచ్చు అని పెట్టాను, నా కోసం కాదు. బ్యాగ్ అయితే మొత్తం సర్దేశాము, బట్
అందరి అమ్మాయిలని అందంగా చూపించేది అండ్ మనం ఎలా ఉన్నామనేది నిజంగా మనకు తెలియదండి. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం అందంగా చూపించేది మిర్రర్ అనమాట. ఇది కంపల్సరీ క్యారీ చేయాలి. ఎందుకు అంటే రూమ్లో మిర్రర్స్ ఉన్నా సరే పోటీ కాంపిటీషన్ ఉంటుంది కదా, మా మమ్మీ, మా తమ్ముడు, నేను, ఇంకెవరైనా వస్తే ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మిర్రర్ మనకి సపరేట్గా ఉండాలి. అప్పుడు క్విక్గా రెడీ అయిపోవచ్చు అనమాట. అది కూడా పెట్టేస్తున్నాను అంతే. సో బ్యాగేజ్ అయితే సర్దేశాను. ఇది వద్దా? అండ్ లేదు, అది హ్యాండ్ బ్యాగ్లో. కార్డ్ లేకపోతే బ్రతకలేము. సో కార్డ్లోనే అన్నీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫోన్పేలో అయ్యని వచ్చినా అక్కడ వేరే కంట్రీకి వెళ్తాం కాబట్టి కార్డ్స్ కంపల్సరీ. సిమ్ తీసుకోవాలి, ఇవన్నీ సో ఉంటాయి. అన్ని కార్డులు అయితే లేవు, అన్ని అకౌంట్లు లేవు. నాకు ఉన్నది సింగిల్ కార్డ్ హెచ్డిఎఫ్సి, అదే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉంది. పాతకాలంలో నీ దూకుంటారా ఇది కోమ్ వుడెన్ అక్క యునో వాట్, వుడెన్ కోమ్ ఎందుకు అంటే నీకు నార్మల్ కోమ్కి ఫ్రిక్షన్ ఉంటుంది, దీనికి ఉండదు. సో దట్ ఇదేంటంటే మసాజ్ లాగా కూడా, ఇప్పుడు నువ్వు స్కార్ఫ్కి పెట్టినా సరే నీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అనమాట. దీనివల్ల హెయిర్ ఫాల్ తక్కువ ఉంటుంది. సో ఐ యూజ్ వుడెన్ కోమ్స్. సో ఈ బ్యాగ్కి జిప్ ఉండదు, ఏదైనా లోపలికి తోసేయచ్చు కాబట్టి ఫస్ట్ ఇవన్నీ నేను బ్యాగ్లో ఎలా పడితే అలా పడేయను, ఆర్గనైజ్ చేసుకుంటాను. ఒక పెద్ద పౌచ్ తీసుకున్నాను. ఈ పౌచ్లో చిన్న చిన్నవి అన్నీ. ఇప్పుడు అరే మెడిసిన్ ఎందుకురా ఇది? అక్క ఇప్పుడు సపోజ్ నేను ఎక్కడో ఉన్నాను, నా డిజైనర్ కాల్ చేసింది, నేను డిజైనర్కి డ్రెస్కి చెప్తాను అనమాట ఇది చేసే అది చేసే అని. బట్ కొలతలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి మనకి తిని లావు అవుతాం, తగ్గుతూ ఉంటాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఇది అయితే క్యారీ చేయండి. ఈవెన్ మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ దగ్గర టేప్స్ ఉండవు. సో మీరు ఈజీగా మీకు ఏ సైజ్ కావాలి, ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క సైజ్ ఉంటుంది కాబట్టి ఇది క్యారీ చేయండి. ఇది ఎవరు చెప్పుండరు కదా ఇప్పుడు వరకు కదా, బట్ క్యారీ దిస్. ఒక ఫుడ్ లవర్కి ఇంతకన్నా ఏం చెప్పలేమండి. ఒక చాక్లెట్, ఒక డోనెట్, ఇందాక టమాటో, ఇది కెమెరా. హే చాక్లెట్ అనుకుని తినేయకు, కానీ స్మెల్ ఇట్ కదా, చాక్లెట్ వస్తుంది. సో దిస్ ఈస్ బుక్ అనమాట. అప్పటికప్పుడు ఎనీ అర్జెంటీ నోట్స్. దిస్ ఈస్ క్రియేచర్ బై మీ, మై లిప్స్. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. చాలా టాలెంటెడ్ సార్. చాలా అంటే చాలా రొమాంటిక్ అనమాట. అనుకున్నా ఇవేంటంటే మనకి ఎవరన్నా డబ్బులు ఇవ్వాలన్నా మనం స్కెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలని ఇలా రాసుకుంటాము. సో అట్లా అనమాట. ఒక బుక్ క్యారీ చేస్తాను, ఎప్పుడు ఏం ఎమర్జెన్సీ ఉంటుందో తెలియదు కాబట్టి. ఈవెన్ నేను హోస్టింగ్ ఇవన్నీ చేస్తాను కాబట్టి అక్కడ డీటెయిల్స్ అవి రాసుకోవడానికి కానీ ఇన్ఫర్మేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టాబ్లెట్స్. ఎక్కడికి వెళ్ళినా సరే డోలో, అండ్ ఇది ఫర్ కోల్డ్ యూక్లిప్టస్ ఆయిల్ ఉంటుంది కదా అది, అండ్ కోల్డ్ యాక్ట్, పెయిన్ కిల్లర్స్, ఎవ్రీథింగ్ నేను క్యారీ చేస్తాను. నాకు యూజ్ అవ్వచ్చు, నా పక్కన వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. సో ఇలా ఒక బాక్స్ తీసుకుంటే కనుక ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఐ బాట్ ఇట్ ఫ్రమ్ అమెజాన్. సో మీకు కావాలి అంటే వీటి గురించి కూడా నేను బ్లాగ్ చేస్తాను, మీకు లింక్స్ అవి పెడతాను. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ శానిటైజర్. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇది మాత్రం క్యారీ చేయండి, ఎందుకంటే చాలా బయట వైరల్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎడ్యుకేట్ అవ్వండి. కంపల్సరీ మెయింటైన్ చేయండి. 10-15 రూపీస్ కంటే ఎక్కువ ఉండవు. సో యూ కెన్ బై ఇట్. అండ్ చెప్పాను కదా ఫ్యాన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడికి వెళ్ళినా. దాని చార్జర్, క్లిప్స్, క్లచ్, యా చిన్న క్లచ్ ఒకటి, పెద్ద క్లచ్ ఒకటి. చాలా క్లచెస్ ఉంటాయి బ్యాగ్లో. ఇవి బ్యాండ్స్ అండ్ మెజర్మెంట్ టేప్స్, చైన్స్, ఇయర్ రింగ్స్. మోస్ట్లీ అక్కడ జ్యువెలరీ కూడా చాలా బాగుంటుంది. బ్యాంకాక్ వెళ్ళేదే షాపింగ్ గురించి కాబట్టి ఇదంతా చెత్తగా ఉంది. బట్ యా చాలా మినిమల్గా తీసుకెళ్తున్నాను జ్యువెలరీ కూడా. ఏ వెస్ట్రన్ డ్రెస్కైనా హుప్స్ అనేవి చాలా ఈజీగా సూట్ అవుతాయి. సో పార్టీ వేర్ హుప్స్ ఒకటి, అండ్ జస్ట్ అలా గోల్డ్ కలర్ హుప్స్ అండ్ చైన్స్ కొంచెం ఫంకీగా. ఆల్రెడీ ఒకటి మనం వేసుకెళ్తాం కాబట్టి అది చెప్పాను కదా నేను కొంచెం రొమాంటిక్. సో ఇయర్ రింగ్స్ మీద కూడా లిప్స్ ఉన్నాయి అలాగా. నాకు ఫస్ట్ నుంచి పర్ఫ్యూమ్స్ పిచ్చి ఉంది కాబట్టి చిన్ని పర్ఫ్యూమ్ కూడా ఉంటుంది. అండ్ యా మెయిన్ థింగ్స్ అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్, మీకు కాకపోయినా మీ పక్కన వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ప్యాడ్స్ అనేవి మెయింటైన్ చేయండి. యా కంపల్సరీ. మీకు డేట్ ఉన్నా లేకపోయినా, మీ మంత్ అయినా అవ్వకపోయినా మెయింటైన్ చేయండి. చెప్పలేము ఎప్పుడు ఎలా అవుతుంది అని.
నెక్స్ట్ హ్యాండ్ క్రీమ్. ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తాను, ఇది నేను ఎప్పుడు మిస్ అవుతాను. అంటే ప్రతిసారి అనుకుంటాను బ్యాగ్లో ఒక మాయిశ్చరైజర్ పెట్టుకోవాలని. ఫ్లైట్ ఎక్కగానే హ్యాండ్స్ చాలా డ్రై అయిపోతాయి నాకు, మన వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోకపోయినా చేయకపోయినా. సో హ్యాండ్ క్రీమ్ కంపల్సరీ, ఆర్ ఎనీ అదర్ ఆయిల్స్ కానీ మీ ఇష్టం, అది ఏదైనా చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ అగైన్ ఫర్ నాస్టిల్స్కి బ్రీతింగ్ ఫ్రీగా చేయడానికి ఒకవేళ పట్టేస్తే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు సెల్ఫీ స్టిక్ లేకపోతే చాలా కష్టం అనమాట. సో ఇది నేను అమెజాన్లోనే ఆర్డర్ పెట్టాను, ఈజీ టు క్యారీ అనమాట ఇది కూడా. సో ఈ బ్యాగ్లో ఇది పెట్టేస్తున్నాను పౌచ్. నెక్స్ట్ ఇది కాకుండా గాక్స్ కూడా చాలా ఒకటే important. పట్టుకెళ్తున్నావా? ఏంటిది? అది ఒక గాక్సే పట్టుకెళ్తున్నాను ఎందుకంటే మమ్మీకి కొని ఇచ్చింది కాబట్టి ఫొటోస్ అన్నీ దాని మీదే దిగొచ్చు. బట్ ఇంకా ఒక 2 కూడా ఉన్నాయి, మేబీ పెట్టుకోవచ్చు. అండ్ దిస్ పర్ఫ్యూమ్, ఇందులోని ఇయర్ పాడ్స్ చార్జర్స్ ఉన్నాయి యా. హౌస్లో. సో నేను యూజ్ చేసేది చార్జర్స్ అండ్ ఎయిర్పాడ్స్ కోసమే. ఇది ఆల్రెడీ నేను చెప్పకుండానే తెలుసుకుని పెట్టేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి జస్ట్ ఇలా ఇస్తే చాలు. అండ్ వ్యాలెట్, వేర్ యూ క్యారీ క్యాష్ ఎక్కువ నేను క్యారీ చేయను, చాలా లిటిల్ అనమాట. క్యాష్, కార్డ్స్ వాటి వరకు. అండ్ కొన్ని మెడిసిన్. షీట్ మాస్క్ చెప్పాను కదా ఫ్లైట్ ఎక్కగానే పెట్టుకోవాలి అని చెప్పి, పెట్టుకుని మీకు వ్లాగ్లో చూపిస్తాను. అండ్ మెడిసిన్ చూపించాను. అండ్ ఇది ఐ మాస్క్ అనమాట, ఫ్లైట్లో పెట్టుకుని పడుకోవడానికి నిద్ర వచ్చినప్పుడు, లేదా ఎక్కడికైనా నిద్ర వచ్చినప్పుడు. నాకైతే డార్క్ ఉంటే ఇష్టము, లైట్ ఉంటే నాకు డిస్టర్బెన్స్ ఉంటుంది, నిద్రపోను. సో డార్క్నెస్ కోసం ఐ మాస్క్. అండ్ సాక్స్, అక్క పౌచ్ బాగా చలి అవుతుంది ఫ్లైట్లో. సో సాక్స్ ఎక్కడికి వెళ్ళినా నేను క్యారీ చేస్తాను. ఎందుకు అంటే కోల్డ్ ఫీట్, బికాస్ ఆఫ్ కోల్డ్ ఫీట్. మనకు తెలియదు, నాకు ఏంటి అంటే ఏ టెంపరేచర్ అయినా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. అది సన్ అయినా కోల్డ్ అయినా ఏదైనా హాట్నెస్ కాదు, హాట్ అయినా కోల్డ్ అయినా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటారు బాడీ, అందుకని ఇవి కంపల్సరీ. అండ్ వీటితో పాటు 1 క్యాప్. ఇది ఎందుకు అంటే చల్లేసినప్పుడు చెవులు కూడా కవర్ అవ్వడానికి, అండ్ కొంచెం అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు ఫొటోస్ దిగడానికి బాగుంటుంది కాబట్టి. ఖచ్చితంగా ఒక టవల్ నాప్కిన్ క్యారీ చేయండి. నేను హ్యాండ్ టవల్ క్యారీ చేస్తున్నాను. ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు అక్కడ యూజ్ చేయలేం కదా వాళ్ళ టిష్యూస్. క్విక్ డ్రై టవల్. సో అండ్ మోర్ ఓవర్ మీకు డెకట్లాన్లో ఇలాంటి టవల్స్ దొరుకుతాయి, త్వరగా ఆరిపోతుంది. సో మీకు స్ట్రింగ్ అయినట్టు కానీ స్మెల్లీ కానీ అలా ఉండదు. సో ఈజీ టు క్యారీ కూడా చాలా. మోర్ ఓవర్ క్యాప్, యా, అనదర్ క్యాప్. ఇది మనం ఎక్కడికి వెళ్ళినాం క్యారీ చేస్తాము, ఎండ ఉంటుంది కదా. యాక్చువల్లీ హ్యాట్ కూడా పెట్టుకోవాలి బ్యాంకాక్కి, బట్ అక్కడికి వెళ్ళాక కొనుక్కుంటే బాగుంటుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా హ్యాట్స్ నా దగ్గర ఉంటాయి, గోవాలో కొనుక్కున్నవి, అక్కడ కొనుక్కున్నాయి, ఇక్కడ కొనుక్కున్నాయి. బట్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ షాపింగ్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది. సో అందుకని అక్కడికి వెళ్ళాక కొనుక్కుందాం అనుకున్నాను. బోర్ కొట్టినప్పుడు ఫ్లైట్లో చదువుకోవడానికి ఒక బుక్, ఈ మధ్య ఈ బుక్ స్టార్ట్ చేశాను, ఇంకా అవ్వలేదు. ఫ్లైట్లో వెళ్తున్నప్పుడల్లా ఒక 10 pages జరుగుతున్నాను అంతే. సీక్రెట్ చాలా విషయాలు తెలుస్తాయంట ఈ బుక్ చదివితే, నా ఫ్రెండ్స్ అంతా చాలామంది చెప్పారు. అండ్ మై ఐప్యాడ్, ఎందుకు అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాక రీల్స్ చేస్తాము, ఫోన్లో వీడియోస్ చేస్తాను, వ్లాగ్స్ చేస్తాను, స్పేస్ సరిపోకపోయినా ఏమైనా ఎడిట్ చేసి అప్పటికప్పుడు పెట్టాలి అన్న చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అంతేకాకుండా నాకు ఏమైనా ఐడియాస్ వస్తే రాసుకోవడానికి కూడా పెన్సిల్ కూడా ఉంది, ఐ పెన్సిల్. అందుకు అంతే, ఇది కంపల్సరీ ఆల్మోస్ట్. అండ్ చాలా త్వరగా అయిపోయింది కదా ప్యాకింగ్. పడుకోవడానికి నెక్ పిల్లో అండ్ రెడీ, ఆల్ సెట్ టు గో. డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవా ప్లీజ్, చాలు. ఇంకా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. వెళ్తాను నైట్కి ఫ్లైట్. ఇప్పుడు వెళ్ళిపో, లాంచ్ తీసుకో, యాక్సెస్ కూర్చో. ఎప్పుడు పంపించేద్దామా ఉంది కదా నీకు, మధ్యలో వేస్తున్నావు తెలుసా. ఏం వేస్తున్నావు? పక్కన ఇంత కష్టపడి నాకు చాలా క్యూట్ గా స్వీట్ గా ప్రేమతో తెచ్చాడు. ఏంటిది అది? కేక్, మఫిన్. ఓకే, సో ఇందా నుంచి తింటాను కానీ ఒక ముక్క కూడా నాకు పెట్టలేదు. డైట్ లో ఉంది, నేను చెప్పలేదు.
డైట్ ఉంటే బ్యాంకాక్ ఎందుకు వెళ్తాను నేను, అక్కడ ఫుల్ తింటా, స్ట్రీట్ ఫుడ్ బాగుంటుందంట. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ నీ లెంత్ బూట్స్ అనమాట. షార్ట్స్ వేసుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది, సెక్సీగా హాట్గా ఉంటాయి అనమాట వేసుకుంటే. యా నాకు చాలా నచ్చాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంబిక ఫర్ ప్రెజెంటింగ్ దిస్. యా ఇంకా అక్కడికి వెళ్ళాక కొనుక్కుంటాం కాబట్టి ఎక్కువ ఫుట్వేర్ లేదు. 1 ఫ్లాట్స్, 1 షూస్ అండ్ 1 బూట్స్ అంతే. డన్ విత్ ది ప్యాకింగ్. 1 మోర్ క్లచర్ ఇలా పైన పెట్టుకోవాలి, ఇన్ కేస్ ఇలా జుట్టీరు పోసుకున్నప్పుడు చిరాకు వచ్చినప్పుడు అలా పైకి పెట్టేసుకోవడానికి. అయిపోయింది. హ్యాండ్ బ్యాగ్ రెడీ. అక్క కూర్చో దాని మీద. అమ్మా సో ఇది కూడా క్లోజ్ చేస్తాను అయిపోతే ఒకసారి. అంటే క్లోజింగ్ ఇలా కూర్చుంటేనే క్లోజ్ అవుతుంది. టిప్స్ ఇప్పుడు నుంచి ఇప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట క్లోజ్ చేయడానికి. ఎస్ రెడీ ఫర్ ద ట్రిప్. మొత్తానికి కష్టపడి సర్దేశాం అక్క. చూసావా, నేనే సర్దుకున్నా చూసావా అంట. అరే అదేంట్రా, నేనే కదా ఫస్ట్ వీడియో సర్దాను. అంటే ఏదో హెల్ప్ చేసావాలే, థ్యాంక్ యూ సో మచ్. ఓకేలే పర్లేదు. సో నేను జస్ట్ అలాగ చెప్పానమాట, సర్దుకుంది అంటే రేపు పొద్దు నేను లేకపోయినా సర్దుకోవాలి కాబట్టి అలా. అంటే ఎప్పుడు వర్క్ మీద వాటి మీద అదర్ కంట్రీస్కి వెళ్ళడం కానీ ట్రిప్స్ వెళ్ళడం, అంటే ట్రిప్స్ కాదు వర్క్ మీద వెళ్ళడమే జరిగింది. బట్ ఫస్ట్ టైం నేను నా ఫ్యామిలీతో ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఫ్యామిలీతో కలిసి. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ ప్యాకింగ్ నిజంగానే చాలా క్విక్గా అయిపోయింది, ఎందుకంటే షాపింగ్ అక్కడ చేయాలి. ఇందా నుంచి అదే చెప్తున్నాను కదా, నాకు బేసిక్గా అక్కడికి వెళ్ళి షాపింగ్ చేయాలని ఉందబ్బా, తిరగడం కంటే కూడా. సో ప్రతి ఒక్క అమ్మాయికి అబ్బాయికి ఇష్టమైంది షాపింగే, మోస్ట్లీ అమ్మాయిలకి కొంచెం ఎక్కువ ఇష్టము. యా నేను అక్కడ ఏం కాస్మెటిక్స్ కొంటా, అక్కడ ఏం డ్రెస్సెస్ కొన్నాను, అన్పాకింగ్ వీడియో కూడా చేస్తాను వచ్చాక. అండ్ ఎలాంటి ప్లేసెస్ కూడా విజిట్ చేయబోతుందో కూడా చూపిస్తాను. సో అక్కడ ఏమేమి ఫన్ థింగ్స్ క్రేజీ థింగ్స్ చేశానో కూడా చూపిస్తాను. అండ్ ఎవరితో మెయిన్ గా వెళ్తుందో కూడా రివీల్ చేస్తుంది. యా ఇంకా అంటే మమ్మీ తమ్ముడు కాకుండా ఇంకా సర్ప్రైజింగ్ చాలా మంది ఉన్నారని చెప్పాను కదా. ఆ పీపుల్ ఎవరు ఏంటి మీ అందరికి చాలా తెలిసిన పీపుల్ అన్నమాట. సో వాళ్ళని కూడా చూపిస్తాను. సో ఇది నా ప్యాకింగ్ వ్లాగ్. ఇంకా చాలా చాలా వ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి, ఎలాంటి కంటెంట్ కావాలి అనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి, తప్పకుండా మీకోసం చేస్తాను. అండ్ యా మధ్య మధ్యలో మన ఇంటరాక్షన్స్ కూడా పెట్టుకుందాం, లైవ్కి వస్తాను, అన్నీ చేస్తాను. సో ఈ వీడియో డెఫినెట్లీ మీకు నచ్చే ఉంటుంది అండ్ యూస్ఫుల్ అయి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయిపోండి, కామెంట్ చేయండి. మీ ఐషుతో ముచ్చట్లు ఛానల్ని గంట సింబల్ మర్చిపోవద్దు, పక్కనున్న గంట సింబల్ కొట్టండి. కొట్టండి. మీకు ఎలాంటి అప్డేట్ కావాలి అన్నా వచ్చేస్తుంది అనమాట, ఏ నోటిఫికేషన్స్ వచ్చినా మీకోసం మీ అందరికీ నచ్చే వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మీ ఐషు ముచ్చట్లు. సో ఇంకా చాలా చాలా ముచ్చట్లతో వచ్చేస్తా. బై బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.